కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విశాఖ ఉక్కుపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఇలాంటి సమయంలో ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్పై మోదీ ఏం ప్రకటన చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశాఖ వేదికగా ప్రధాని ఏపీకి వరాల జల్లు కురిపిస్తారా? విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి అందిస్తారా? నూతన సంవత్సరం వచ్చేసింది. ఎన్నో ఆశలు ఆకాంక్షలను మోసుకొచ్చింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 5 ఏళ్లు వైసీపీ విధానాలతో విసిగి వేశారని ప్రజలు కూటమి ప్రభుత్వం రాకతో ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. అందుకనుగుణంగా సర్కారు కూడా నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీలో కొత్త ప్రాజెక్టులపైన కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దేశానికి 3వసారి వరుసగా ప్రధాని అయిన తర్వాత మోదీ తొలిసారిగా విశాఖకు వస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కేంద్రం ఈసారి ఏపీ విషయంలో సానుకూలంగా ఉంది. అమరావతి నుంచి కొత్తగా రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. అటు జాతీయ రహదారుల విషయంలోనూ ప్రాధాన్యతనిచ్చింది. కొత్తగా ఏపీకి పరిశ్రమల ఏర్పాటులోనూ కేంద్రం సహకారం అందిస్తోంది. ఎన్టీటీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ ట్రక్ పార్క్, విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక నోడ్లకు మోదీ శంకుస్థాపన చేస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటితో పాటు అనేక కీలక అంశాలకు సంబంధించి నిధుల ప్రకటన, ఏపీ భవిష్యత్తుకు సంబంధించిన హామీలు సైతం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నింటికీ మించి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధాని ఏం చెప్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మోదీ పర్యటనపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఆర్థికంగా ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 17,000 కోట్ల రూపాయలతో కొత్త రివైవల్ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిధుల రూపంలో కాకుండా టెక్నాలజీ రూపంలో అందిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖ ప్లాంట్ లో 3 బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా స్టీల్ తయారు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ముడి పదార్థాలు సమకూర్చుకోలేక ప్రస్తుతం 2 బ్లాస్ట్ ఫర్నేసులనే నడుపుతున్నారు. వీటి స్థానంలో కొత్తగా 3 ఎలక్ట్రిక్ ఆర్కే ఫర్నేసులు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఈ కొత్త ఫర్నేసులకు ఒక్కొక్క దానికి 2,500 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మూడింటికి 7,500 కోట్ల రూపాయలు అవసరమని అంచనా. వీటి ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేస్తారు. లాంగ్ ప్రాడక్టులు, భవన నిర్మాణాలు, మౌలిక వస్తువుల రంగంలో అధికంగా ఉపయోగించే స్టీల్ ను తయారు చేసే విదేశాలకు ఎగుమతి చేయాలనేది ప్రణాళిక. ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులకు అవసరమైన టెక్నాలజీని అందించేందుకు జపాన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు పోస్కో. ఈ సంస్థ 4 ఏళ్ల క్రితమే విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ కోసం ఆసక్తి చూపించింది. ప్లాంట్ లో 1,500 ఎకరాలు కేటాయిస్తే స్టీల్ ఉత్పత్తి చేసి లాభాల్లో వాటా ఇస్తామని అప్పట్లో ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను కార్మిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విశాఖ స్టీల్ ను ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తున్నారంటూ ఆందోళనలు చేపట్టాయి. దాంతో ఆ ఆలోచన పక్కన పెట్టారు. ఇప్పుడు కేంద్రం విశాఖ ఉక్కులో ప్రైవేటు భాగస్వామ్యం పెంచి పనితీరు మెరుగుపరచాలని, నష్టాలు తగ్గించి లాభాల బాటలో నడపాలని యోచిస్తోంది. దీనికి కొత్త టెక్నాలజీ ఉపయోగించాలని భావిస్తోంది. అయితే కేంద్ర కొత్త టెక్నాలజీ, పర్యావరణ హితం అంటూ చేస్తున్న ప్రతిపాదనలను ఉద్యోగ, కార్మిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రివైవల్ ప్యాకేజీ పేరిట పోస్కోను తీసుకొచ్చి తమరెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరైన నిర్ణయం కాదని ముక్త కంఠంతో చెబుతున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం అమరావతి, పోలవరం ఈ 2 ప్రాధాన్యతలుగా పెట్టుకుంది. దాంతో వీటి మీద మోదీ మరిన్ని వరాలు ఇస్తూనే అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా స్పష్టత ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో పలు జాతీయ రహదారులను ఇప్పటికే కేంద్రం మంజూరు చేసింది. వీటితో పాటుగా మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు. ఏపీకి నిధులపైన విజ్ఞప్తి చేశారు. మరి వీటి గురించి మోదీ ఏం చెప్తారు, విశాఖ సభ నుంచి ఏపీపై ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారు అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.